వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మంది బరువు పెరిగామని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలు వస్తాయని. అంతేకాకుండా సో వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ట్రీట్మెంట్స్, రకరకాల డైట్స్ సో చేసినా కానీ తగ్గట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈజీగా న్యాచురల్ వేస్ లో బరువు తగ్గొచ్చు. సో యోగా అండ్ న్యాచురల్ వేస్ లో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ద్వారా బరువు తగ్గొచ్చు అని చెప్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో బరువు తగ్గడం అంటే యోగాలో చాలా చిన్న పని అని చెప్తారు మీరు. సో అంతేకాదు ఒబెసిటీ, ఉబకాయం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, యోగా అండ్ న్యాచురల్ వేస్ లో ట్రీట్మెంట్ ఉంటుందని చెప్తూ ఉంటారు. అసలు బరువు ఎందుకు పెరుగుతారు, బరువు ఎందుకు తగ్గడానికి అంత కష్టంగా ఉంటుంది? సో న్యాచురల్ ట్రీట్మెంట్స్, న్యాచురల్ వేస్ అంటే ఏమున్నాయి బరువు తగ్గించడానికి? న్యాచురల్ వేస్ మెయిన్ మన దగ్గర ఎప్పుడైనా సరే వెయిట్ తగ్గాలంటే కొంతమంది చాలా మంది కొన్ని ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా డైట్ చేస్తారు, లేకపోతే చాలా వేరే వేరే పద్ధతులు యోగా కానీ ఇవన్నీ చేస్తారు. కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు మానేస్తారు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మన దగ్గర అయితే ఒక 1 month ప్రోగ్రామ్ ఉందన్నమాట వెయిట్ తగ్గడానికి. ఇక్కడ మేమేం చెయ్యం, అంటే మీన్స్ ఏంటంటే థెరపీ ఉంటుంది. 3 కాంబినేషన్: డైట్, యోగా అండ్ థెరపీ. ఈ 3 కాంబినేషన్ ఒకేసారి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా కూడా మనం వెయిట్ తగ్గడం అనేది ఏదో ఒక్కసారి తగ్గేటట్టుగా పెట్టుకోకూడదు, మెల్లమెల్లగా తగ్గాలి. ఒక్కసారి ఇప్పుడు ఈ ఒక 10 kgs ఇలా తగ్గిపోయారు అనుకోండి, ఒక్క నెలలో స్కిన్ మొత్తం లూజ్ అయిపోతుంది, స్కిన్ వేలాడుతూ ఉంటుంది. మళ్ళీ దానికి మళ్ళీ ఒక సర్జరీకి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఎంత పొట్టు ఉంది అనుకుందాము, మీరు ఎక్సర్సైజ్ చేసో, డైట్ చేసో తగ్గించుకున్నారు. ఒక ఇంత ఉన్న పొట్ట కాస్త ఒక 4-5 inches తగ్గిపోయింది అనుకోండి. 3 inches అంటే ఇంత, 4 inches అంటే ఇంత తగ్గిపోతే ఇంత పొట్ట, ఇదంతా ఫ్యాట్ తగ్గింది. మరి స్కిన్, ఈ స్కిన్ ఏమవుతుంది, ఇలా వేలాడుతూ ఉంటుంది. అవును. దానికి ఏం చేస్తారు, మళ్ళీ స్కిన్ కట్ చేస్తారు. నేను చాలా మందిని చూసాను నా దగ్గర ఈ ట్రీట్మెంట్స్. అంటే చాలా మంది బెరియాటిక్ వాళ్ళు వచ్చారు, తర్వాత లైపోసెక్షన్స్ వాళ్ళు వస్తారు. 120 kgs, 130 kgs ఉన్నాయి, చేయించుకుని తగ్గి వచ్చి వాళ్ళ మార్క్స్ చూస్తాం, వాళ్ళ స్కార్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఈ స్కిన్ అంతా కట్ చేస్తారు కదండి, మార్క్ పోదు. ఇదంతా జెంట్స్ అయితే ఇలా ఇలా ఉంటుంది, పొట్టకు ఉంటుంది భయంకరంగా. మళ్ళీ ఒకవేళ వీళ్ళు బరువు పెరిగితే ఇంక మళ్ళీ ఎలాగో పెరుగుతారు, అది డెఫినెట్ గా పెరుగుతారు. అప్పుడు స్కిన్ ఇంకా ఎంత ఇబ్బంది పడుతుంది, అది చాలా ఇబ్బంది, ఇరిటేషన్ అన్నమాట. మనం అందుకే చెప్తున్నాం కదండి, ఇలా చేయడం వల్ల బాడీ ఇబ్బంది పడుతుంది. మీరు బాడీని ఇబ్బంది పెట్టకండి. పెరిగినప్పుడు, పెరుగుతున్నప్పుడు లేని బాధ తగ్గేటప్పుడు ఏంటి అంత సడన్ గా ఇప్పుడే అయిపోవాలి అనేది పెరుగుతున్నప్పుడే ఉండాలి మనకి. మనం 60s, 70s లో ఉన్నప్పుడు 80కి, 90కి, 100కి వెళ్తున్నప్పుడు లేని బాధ, భయము ఒక్కసారే వస్తుంది అనమాట. ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా మీరు వెయిట్ తగ్గాలి, లేదంటే డయాబెటీస్ తగ్గదు, లేదంటే మీకు ఇప్పుడు పెయిన్స్ తగ్గవు అని ఏదో చెప్తారు. అదంతా 1 నెలలో అయిపోవాలని గబగబా చూస్తారు అనమాట. 1 month లో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, అన్నిటికన్నా ఈజీ, కష్టపడకుండా అలా వెళ్ళి వాళ్ళే అనస్థిషియా ఇస్తారు, కట్ చేసేస్తారు, కోసేస్తారు, అయిపోతుంది కదా, హ్యాపీ మాట. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అండి, ఇది వెయిట్ రిడక్షన్కి. ఇప్పుడు మనకు వెయిట్ రిడక్షన్ కోసం బెరియాటిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా వెయిట్ రిడక్షన్ కోసం వచ్చిన సర్జరీలు కాదు, ట్రీట్మెంట్స్ కాదు. వాళ్ళకి హై ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఓవర్ వెయిట్తో ఉంటే దానికోసం వచ్చిన ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ని తీసుకొచ్చి వెయిట్ ఉన్న వాళ్ళందరికీ చేసేస్తున్నారు. దీని వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా మీకు? మజిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి వాళ్ళకి. ఇలా సడన్ గా ఇలా తగ్గితే బ్రెయిన్ అంటే మెమరీ పవర్ పోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మర్చిపోతూ ఉంటారు వాళ్ళు. సడన్ గా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి మెమరీ పోతుంది. సో ఇలా మన న్యాచురల్ వేలో ఏంటి, డైట్ ఉంటుంది, కరెక్ట్ డైట్ ఉంటుంది, అలాగే మంచి వెయిట్, పర్టికులర్ గా ఎక్కడ వెయిట్ ఉన్నారు, ఆ వెయిట్ ఏ పార్ట్ లో ఎక్కువ వెయిట్, కొంతమందికి పొట్ట ఉండొచ్చు, కొంతమందికి హిప్స్ ఉండొచ్చు, కొంతమందికి బాడీ అంతా ఉండొచ్చు, అలా అప్పర్ పార్ట్ ఉండొచ్చు, కొంతమందికి లోయర్ పార్ట్ ఉండొచ్చు. సో దాని మీద ఫోకస్ చేసి వాటి మీదే మనం దానికి ఒక డిజైన్ చేసి ఇస్తామట, ఏది చేయాలి అనేది. సో అలానే ట్రీట్మెంట్, సెల్యులైట్ మసాజ్ అని చెప్పేసి హెర్బల్ పౌడర్స్ తో,
అండ్ హెర్బల్ ఆయిల్స్ తో జస్ట్ ఎక్స్టర్నల్ మసాజ్, మజిల్ స్ట్రెంగ్ కోసం. వెయిట్ తగ్గుతున్నా కూడా స్కిన్ ఎక్కడా లూజ్ కాకుండా, మళ్ళీ ఏం అవసరం లేదు. మీరు నిజంగా 10 కేజీలు తగ్గిపోయినా లేదా ఒక్కొక్క పార్ట్ 4 ఇంచెస్ తగ్గినా కూడా స్కిన్ ఎక్కడా లూజ్ అవ్వదు. నార్మల్ గా హెల్దీగా ఉంటుంది స్కిన్. ఎటువంటి మార్క్ కూడా ఉండదు. మీకు స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏమైనా ఉంటే ఇంకా తగ్గుతూ ఉంటాయి. సో హ్యాపీగా తగ్గుతారు. సో అందుకే నేను అంట ఓవర్ వెయిట్ ఉండి 100 అబౌవ్ అట్లా 100 ఉన్నప్పుడు 3 నెలలు పెట్టుకోండి అని అంటారు. 1 మంత్ తగ్గినా మిగతా ఈ ట్రీట్మెంట్ 1 మంత్ మనం ఇస్తాం కదండి, అయినా కూడా ఇది ఇంకా 2 మంత్స్ వర్క్ చేస్తుంది. వాళ్ళు స్టాప్ చేసిన ఇవన్నీ ఇంకొక 2 నెలల వరకు ఇది వర్క్ చేస్తుంది. తర్వాత సింపుల్ గా ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం, హ్యాపీగా వాళ్ళు చేసుకోవచ్చు. న్యాచురల్ వేలో హెల్దీగా తగ్గడం. ఇప్పుడు ఏంటంటే ఓవర్ డైట్ చేసేసి నో కార్బ్స్ అని, కీటో అని చెప్పేసి రకరకాల డైట్, హై ప్రోటీన్ డైట్ అంటే ఓన్లీ చికెన్ తిని ఓన్లీ ఎగ్స్ తిని ఇలా ఎవరిష్టం వచ్చిన డైట్స్ అనారోగ్య సమస్యలు, హెయిర్ ఫాలింగ్ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటే ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఓన్లీ చికెన్ తినండి అని చెప్పేసి ఇట్లాంటి డైట్స్ చేయకండి. అన్నీ కావాలి. సో మన ఫుడ్ లో అన్ని తింటూ టైం కి తింటూ ఎలా చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ అండి. న్యాచురల్ గా ఇంట్లో తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనం ఎంత వెయిట్ ఉన్నాం, ఎంత వెయిట్ తగ్గాలి, మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి, ఫ్రేమ్ ఎలా ఉంది, ఫ్రేమ్ ని బట్టే ఉంటుంది మనకి. పెద్ద ఫ్రేమ్ ఉన్నప్పుడు మీరు ఎంత తగ్గినా కూడా లావుగానే కనబడుతుంది. సో కాబట్టి ఈ బాడీ మాస్ ఇండెక్స్ అది ఎంత ఉంది, ఇవన్నీ కూడా అన్ని చూడాలి, అన్ని చూసుకుని వెళ్ళాలి. ఇంట్లో ప్రయత్నాలు చేసే వాళ్ళు ఏంటంటే మెయిన్ ఫుడ్ ఎన్ని మీల్స్ తీసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. మార్నింగ్ ఒక మీల్, ఈవినింగ్ ఒక మీల్ చాలు, ఇంకా అంతకు మించి వెళ్ళకూడదు. అంతకు మించి ఊరికి అది తినాలి ఇది తినాలని కాదండి, ఎన్ని మీల్స్ తింటున్నారు అని. పొద్దున్న ఒక మీల్ 9-10 కల్లా తినేయండి, సాయంకాలం 5 to 6 మధ్యలో ఒక భోజనం చేయండి. పొద్దున్న రైస్ అలాంటివి తింటే సాయంకాలం ఏదైనా రోటీ అలా తీసుకోండి. ఇంకా ఎక్కువ పెట్టిన వాళ్ళు సాయంకాలం ఫ్రూట్స్, సలాడ్స్ అలాంటివి తీసుకోండి. మార్నింగ్ ఒక మీల్ తీసుకోండి, ఒక న్యాచురల్ మీల్, ఒకటి ఇది. అసలు వెయిట్ ఈజీగా తగ్గిపోతుంది. ఖచ్చితంగా అండి. సో చేసే తప్పులు అంటే ఈ డైట్ పాటిస్తూ కొంతమంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో ఫుడ్స్ విషయంలో అవేంటండి? డైట్ అంటే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఏదో ఒకటి ఫాలో అవుతారు. మనకి నాన్ వెజ్ ఇష్టం కదా, అమ్మాయి నాన్ వెజ్ తినేయచ్చు, నాన్ వెజ్ తింటూ తగ్గొచ్చు, రోజుకి ఇంత ప్రోటీన్ తినేయాలి, రోజుకి ఇంత చికెన్ తినాలి, లేకపోతే ఒక 12 eggs లేక ఇట్లా డజన్ ఎగ్స్ రోజు తినడం, లేకపోతే హై స్ప్రౌట్స్ ఎక్కువ తినేయడం, ఓన్లీ స్ప్రౌట్స్ మీదే ఉండడం, లేకపోతే ఓన్లీ లీవ్స్ మీదే విపరీతమైన డైట్ చేస్తారు, 0 fat అని చెప్పేసి. ఆ డైట్ చేస్తూ హై ప్రోటీన్ తీసుకోవడం, ఎందుకంటే ఎందుకు హై ప్రోటీన్ కావాలి, వీళ్ళు వెళ్ళి జిమ్ కి వెళ్ళి వెయిట్స్ చేయాలి, కార్డియో చేయాలి, ఇవన్నీ చేయనప్పుడు మీకు ఎనర్జీ కావాలి అంటే హై ప్రోటీన్ కావాలి అంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ ప్రోటీన్ మీద కూడా వెళ్తారు కొంతమంది. డబ్బాలు తెచ్చుకుని పౌడర్లు తీసుకుంటా ఉంటారు, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటా ఉంటారు. కొంతమంది ఓన్లీ లీవ్స్ తింటా ఉంటారు, ఓన్లీ వెజిటబుల్స్ తింటా ఉంటారు. అది కూడా మంచిది కాదు. ఎంత వెజిటబుల్స్ అయినా నీకు కార్బ్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఎంజైమ్స్ అన్నీ కావాలి కదండి, మినరల్స్ కావాలి, అన్నీ కావాలి. నీకు అది అన్నీ కావాలంటే ఒక్క దాంట్లో రావు కదా, ఒక్క ఆకుకూరలోనే రాదు, ఒక్క కూరగాయల్లోనే రాదు, ఒక్క గ్రెయిన్స్ లోనే రాదు, ఒక్క స్ప్రౌట్ లోనే రాదు. అన్నీ ఉండాలి, లిమిట్ గా ఉండాలి. నీ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని చేయాలండి. డైట్స్ అనేది ఇష్టం వచ్చినట్టు చేయదు. మీరు ఎంత సన్నగా అయ్యి ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక జీరో ఫ్యాట్ అని చెప్పేసి మీరు ఏమైనా మోడల్ మెజర్మెంట్స్ కావాలి అంటే మీరు ఏమైనా మోడలింగ్ చేస్తున్నారా? ఆ బట్టల్లో మీరు పట్టడానికి ముందు ఇక్కడ వెయిట్ తగ్గించుకోవాలండి. అసలు మన ఫ్రేమ్ ఏంటి, మనం ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి కాదు, నేను ఎలా ఉండాలి అనేది నీకు ముందు యాక్సెప్టెన్స్ ఉండాలి, దాన్ని బట్టి వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇప్పుడు సెలబ్రిటీస్ చేశారు అని సెలబ్రిటీస్ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రొఫెషన్ కోసం చేస్తున్నారు. నీ బాడీ నీకు అసలు ఫ్రేమే అలా లేనప్పుడు నువ్వు ఎంత చేస్తే ఏంటి ప్రయోజనం? అరుణాదేవి గారు, మీరు అన్నట్లుగా చాలా సార్లు చెప్పారు, మీరు సెలబ్రిటీస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు వచ్చే అనారోగ్య సమస్యలు కూడా వస్తూనే ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారు కదండి. కానీ వాళ్ళ ప్రొఫెషన్ అది. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే మనకేంటి? హాయిగా తినండి, అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తినకండి, అన్ని తినండి, లిమిట్ గా తినండి. మీరు చేసే వర్క్ మార్నింగ్ పెట్టుకోండి,
మీరు ఏం తింటే వెయిట్ పెరుగుతారో తెలుసు మీకు, మీరు ఏది మానేస్తే తగ్గుతారో తెలుసు, ఏం చేస్తే తగ్గుతారో తెలుసు అండి. వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు. కానీ ఇవన్నీ ఎందుకు వెతుకుతారంటే ఇంకా ఈజీ మెథడ్ ఏమైనా ఉందేమో అని వెతికి ఆ ఈజీ మెథడ్స్ కి వెళ్ళిపోతారు. అంటే మనం కష్టపడకుండా మనకు అన్ని అయిపోవాలి. మనం ఏదైనా కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ ఉండాలి, కొంచెం కష్టం కూడా ఉండాలి. పొద్దున సాయంకాలం వరకు కష్టపడేవాడికి ఏమి ఫిజికల్ ఇంకేమి యాక్టివిటీ అవసరం లేదు. కానీ మనం ఎంతవరకు కష్టపడుతున్నాం? ఫిజికల్ యాక్టివిటీ అంత ఉంది. ఓ 2 గంటల, ఒక 3 గంటల ఎక్కువ కూర్చొని చేస్తున్నావా, నిలబడి చేస్తున్నావా, దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి. ఖచ్చితంగా నేను ఏమంటానంటే ఎవరైనా సరే ఈ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళకండి. ఏ డైటీషియన్ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఫస్ట్ మీరు కూర్చోండి కళ్ళు మూసుకుని, ఎలా వెయిట్ పెరిగాం, ప్రాబ్లం ఏంటి, హార్మోన్స్ ద్వారా పెరిగారా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే డైట్ యాక్టివిటీ లేక పెరిగారా అనేది మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకుని అది ఎలా తగ్గాలి, ఏ ఆహారం నేను తిన్నానో, ఏ ఆహారం ఎక్కువైందో అది వాళ్ళు కట్ చేసుకుని తింటే సరిపోతుంది. అవును, ఖచ్చితంగా అండి. అరుణాదేవి గారు మీరు చెప్పినట్లుగా వాళ్ళకి తెలుసు ఎందుకు వెయిట్ పెరిగారు అనేది, ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది. సో మీరు అన్నట్లుగా ఆ రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతారు. సో వెయిట్ లాస్ అవ్వాలని డైట్ చేసే వాళ్ళు చేసే తప్పులు ఏంటి, సో వెయిట్ లాస్ అవ్వడానికి న్యాచురల్ వేస్ ఏమున్నాయి, న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, సో యోగా అండ్ న్యాచురల్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఎలా తగ్గించవచ్చు, ఎంత టైం పడుతుంది అనేది చాలా చక్కగా చెప్పారండి. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.